క్యాప్సికమ్ టమాటా కర్రీ అని చెప్తాను. ఇది చాలా టేస్టీగా, చాలా ఈజీగా మన ఇంట్లో ఉన్న వస్తువులతో చేసుకోవచ్చు. ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత ఉల్లి తరుగు, పచ్చిమిర్చి వేసి పచ్చివాసన పోయేదాకా ఎర్రగా వేగనివ్వాలి. ఇందులో మనం కావాలంటే క్యాప్సికంతో పాటు బంగాళదుంపలు, ములంకాయలు ఏవైనా వేసుకోవచ్చు, లేదంటే ఉట్టి క్యాప్సికంతో కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ బాగా కలిపి చిన్న మంట మీద ఆయిల్లోనే బాగా మగ్గనివ్వాలి. ఆయిల్లోని ఏ కూర అయినా బాగా మగ్గితే కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. బాగా మగ్గిన తర్వాత పసుపు, రుచికి తగ్గ సాల్టు, కారం వేసి ఇవి కూడా కూరకి బాగా కలిసేటట్టు కలపాలన్నమాట. కలిపిన తర్వాత ఇందులోని టమాటాలు వేయాలి. టమాటా కూడా ఆయిల్లోని 2 నిమిషాలు అనేది ఫ్రై చేయాలి. చాలామంది టమాటా వేసిన వెంటనే వాటర్ అనేది వేస్తారు. అలా వేయకుండా ఆయిల్లోని ఫ్రై చేసి అప్పుడు వాటర్ కనుక వేసి మూత పెడితే కూర అనేది చాలా బాగుంటుంది. ఇందులో మసాలాలు ఏవి వేయకుండా చేస్తున్నాం. కూర అనేది చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ఇలా మీరు ట్రై చేసి చూడండి, ఇలాగే చేసుకుంటారు. మీకు కావాలంటే వాటర్ అంతా మగ్గిన తర్వాత కర్రీ అనేది తీసుకోవచ్చు.